ఈరోజు వచ్చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీపతి పండితరాజుల బాలు గారు ఆయన ఇంటి పేరు అదనమాట. ఎస్పీబి అంటాం అనమాట. ఆయన్ని ముద్దుగా అయితే ఎస్పి బాలు గారు కూడా అంటాం. ఆయనది ఈరోజు 80th బర్త్డే. ఆయన పుట్టింది వచ్చేసి 4th June 1946, చనిపోయింది వచ్చేసి 2020లో ఎంజీఆర్ హాస్పిటల్ చనిపోయారు అనమాట. హెల్త్ ఇష్యూ వల్ల. తెలిసిందే మనకు. ఆయన దాదాపు అంటే 40,000 పైగా పాటలు అయితే పాడారనమాట. చాలా సినిమాల్లో పాడారు, తెలుగులో పాడారు, హిందీలో పాడారు, చాలా లాంగ్వేజ్లో అయితే పాడారు. అండ్ నాకు ఫేవరెట్ సింగర్ అనమాట ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పటికీ ఫేవరెట్ ఎవర్ గ్రీన్ సింగర్ అంటే ఎస్పీబీ అని చెప్తాను నేను. అండ్ నా ఫేవరెట్ సింగర్ అంటే కూడా ఫస్ట్ లిస్ట్లో ఎస్పీబీ గారు ఉంటారు. మేల్ సింగర్స్లో, ఫీమేల్ కాదు. ఫీమేల్ అంటే చాలామంది ఉన్నారు అండి. సునీత గారు, కల్పన గారు, శ్రేయ ఘోషల్, చిత్ర గారు, సుశీల గారు, చాలామంది ఉన్నారు. కానీ మేల్ సింగర్స్లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తానంటే నేను ఎస్పీబీ గారికి ఇస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చాక చూసింది, వినింది ఆయన పాటలు ఎక్కువ అనమాట. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. జోహార్ సార్, అమర్ రహే. ఆయన చనిపోయి ఇప్పటికీ దాదాపు 6 years అయితే అవుతుంది. అంటే ఆయన 74 yearsకే చనిపోయారు అనమాట. 2020లో చనిపోయారు. అది కాకపోతే ఆయన ఉన్న రోజులు పాడిన పాటలు మాత్రం అమోఘం. అప్పట్లో పాడుతా తీయగా అని చెప్పి సపరేట్ ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో యాంకరింగ్ ఈయన పెట్టిందో లేదో మనకైతే తెలియదు, కానీ దాంట్లో యాంకరింగ్ మాత్రం బాగా చేసేవాళ్ళు, జడ్జిమెంట్ బాగా ఇచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి పాడిచ్చేవాళ్ళు. వాళ్ళకి కొంచెం సింగింగ్ స్కిల్స్ కావచ్చు, ఇట్లా పాడాలి, ఇట్లా పాడకూడదు చెప్పడం కావచ్చు, అన్నీ నేర్పించారనమాట. అదొక మంచి ప్రోగ్రాం చెప్పుకోవాలి. పాటతో తీగ ఇప్పటికీ గుర్తుండిందంటే అది చాలా మంచి ప్రోగ్రాం అనమాట. అండ్ మనకు తెలిసిందే ఈయన మంచి మంచి సాంగ్స్ పాడారు, మంచి మంచి సినిమాలకు పాడారు. సినిమాలు కూడా చెప్పాలంటే ఒక వీడియో సరిపోదన్నమాట. దాదాపు 3-4 hours వీడియో అయిపోయింది. సో ఒక షార్ట్లో చెప్పడం కుదరదు కాబట్టి నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం సినిమాస్ పాడారు తెలుగులో. లైక్ ఇందిరా కావచ్చు, లేదంటే నరసింహానాయుడు కావచ్చు, చిరంజీవి, బాలయ్య బాబుది, వెంకటేష్ గారి సినిమాస్ కావచ్చు, అటు నుంచి సాగిని నాగార్జున గారి సినిమాస్ కావచ్చు, అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాస్ కావచ్చు, శ్రీరెడ్డి గారి సినిమాస్ కావచ్చు, అక్కినే నాగేశ్వర గారి సినిమాస్ కావచ్చు, కృష్ణ గారి సినిమాస్ కావచ్చు. ఇట్లా పాత వాళ్ళు లేదు, కొత్త వాళ్ళు లేదు, మ్యాక్సిమం అందరికీ పాడారనమాట ఆయన. అట్లా మ్యాక్సిమం 40,000 పైగా సాంగ్స్ అయితే పాడిన హిస్టరీ ఇంకే ఉంది, వేరే వాళ్ళకి లేదు తెలుగులో నాకు తెలిసి. ఇదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.